Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. Ella unnarandaru. Beginning today, we'll be starting our brand new series named Anthropology for You. As part of this particular series, I will be decoding some important concepts relevant to anthropology optional for UPSC Civil Service Examination. In today's session, let us try to understand the concept of witchcraft. Why this tradition called witchcraft ఫ్యాసినేటెడ్ మెనీ ఆంథ్రోపాలజిస్ట్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మానవ శాస్త్ర నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు విచ్ క్రాఫ్ట్ని స్టడీ చేద్దాం అనుకున్నారు? ఈజ్ దిస్ ట్రెడిషన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ రెలవెంట్ ఈవెన్ టుడే, ఈవెన్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ గ్రోయింగ్ మోడర్న్ సైన్స్, ఈవెన్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ క్రాఫ్ట్కి ఏమైనా రెలవెన్స్ ఇప్పటికీ ఉందా? అండ్ వాట్ ఆర్ సమ్ ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్స్ రిలేటెడ్ టు విచ్ క్రాఫ్ట్? అండ్ దాంతోపాటుగా వాట్ ఆర్ ద సోషియో కల్చరల్ అండర్పిన్నింగ్స్ దట్ ఫ్యాసినేటెడ్ మెనీ ఎథ్నాలజిస్ట్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్ అక్రాస్ ద వరల్డ్. విచ్ క్రాఫ్ట్కి సంబంధించి ఎలాంటి సామాజిక పరమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి డైమెన్షన్స్ ఉన్నాయి? ఎందుకు ఆల్ అక్రాస్ ద వరల్డ్ చాలామంది ఎథ్నాలజిస్ట్ కానీ ఆంథ్రోపాలజిస్ట్ కానీ విచ్ క్రాఫ్ట్ని స్టడీ చేద్దామని చెప్పి అనుకున్నారు? అసలు ఇంతకీ ఈ స్టడీస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది? ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం మాట్లాడదాం. బట్ ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ద క్వశ్చన్ వై వి చూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఫర్ టుడేస్ సెషన్. సో ద ప్రాక్టీస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ was lately in news because of a lot many unfortunate reasons. A couple of days back బీహార్లో జరిగినటువంటి ఒక స్టడీ ఏం చెప్పిందంటే, ఎలాంటి ఒక ఘోరాతిఘోరమైనటువంటి విషయాలను ఎక్స్పోజ్ చేసిందంటే, మ్యారీడ్ ఉమెన్ లివింగ్ విత్ ఫ్యామిలీస్ బిగ్గెస్ట్ విక్టిమ్స్ ఆఫ్ విచ్ హంటింగ్. వివాహితులైనటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విచ్ లేదా మంత్రసాని అనే ముద్ర వేసి వాళ్ళ మీద హింసకి వైలెన్స్కి పాల్పడుతున్నారు. సో ఎందుకు ఇది జరుగుతుంది కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడదాం. ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫంక్షనిస్ట్ పర్స్పెక్టివ్, స్ట్రక్చరలిస్ట్ పర్స్పెక్టివ్. డోంట్ వరీ, ఐ విల్ డీకోడ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఫర్ యూ. చాలా ఈజీగా మనం నేర్చుకుందాం, డోంట్ వరీ అట్ ఆల్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే, ద ఫార్మ్స్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ లైక్ విచ్ క్రాఫ్ట్ అవ్వచ్చు, సోసరీ అవ్వచ్చు, ఇవన్నీ ఇంటర్నెట్ అండ్ ఆన్లైన్ నెట్వర్క్స్ ద్వారా కొత్త రూపాలని సంతరించుకుంటున్నాయి అని చెప్తున్నారు. మీరు ర్యాండమ్ యూట్యూబ్ వీడియోస్ కింద కానీ, లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ కింద కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కింద కానీ వశీకరణం చేయబడును, మంత్రతంత్రాల ద్వారా మీ శత్రువుల్ని ఇబ్బంది పెట్టబడును, ఇలాంటి వినే ఉంటారు. సో దిస్ బాబాస్, తాంత్రిక్స్, గాడ్మెన్, సాసరర్స్ అండ్ బ్లాక్ మ్యాజిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాని ఉపయోగించుకొని తమ మిస్టికల్ పవర్స్ ఏవైతే ఉంటాయో, తమ సూపర్ న్యాచురల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, సో కాల్డ్ సూపర్ న్యాచురల్ పవర్స్, వాటిని మార్కెట్ చేసుకుంటా ఉన్నారు, వాటిని అమ్ముతా ఉన్నారు, వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్. అండ్ ఈవెన్ ఏ కరేబియన్ కంట్రీ నేమ్డ్ హైతీ, అక్కడ తన కొడుకుకి వశీకరణం చేశారు, చేతబడి చేశారు అని చెప్పి ఒక గ్యాంగ్స్టర్ సుమారు 200 మంది 184 పీపుల్ని ఒకే రిలీజియన్, వోడో రిలీజియన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతున్నటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపేయడం అనేటువంటి జరిగింది. దిస్ మాసకర్ ఏదైతే ఉందో అది యునైటెడ్ నేషన్స్ దృష్టికి కూడా రావడం అనేది జరిగింది, ఐక్యరాజ్య సమితి దృష్టికి కూడా రావడం అనేది జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఎందుకు ఇంతకీ విచ్ క్రాఫ్ట్ ఈ సమయంలో కూడా ఎంత రెలవెంట్? ఆంథ్రోపాలజిస్ట్ అండ్ ఎథ్నాలజిస్ట్ దిస్ విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాని మీద ఇంతకీ ఏమంటున్నారు, ఎలాంటి స్టడీస్తో ముందుకు రావడం అనేది జరిగింది, ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలి. మన యూపీఎస్సీ ఆప్షనల్ పేపర్ 1 చాప్టర్ 5లో ఎక్స్ప్లిసిట్గా విచ్ క్రాఫ్ట్ అనేటటువంటిది, సోసరీ అనేటటువంటిది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయబడింది. అండ్ యూపీఎస్సీ ఇంతకు ముందు క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ద ప్రాక్టీస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అండ్ ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్స్ రిలేటెడ్ టు విచ్ క్రాఫ్ట్ డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి, సోసరీ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది సూపర్ న్యాచురల్ పవర్స్, వీటి గురించి ఆంథ్రోపాలజీ ఏం చెప్తుంది, ఇలాంటి చాలా విషయాలతో చాలా ఇన్సైట్ఫుల్గా ఈ సెషన్ ఉండబోతుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా అర్థమవుతుంది. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఉంటుందమ్మా. మరి క్లాస్లోకి వెళ్లే ముందు లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్, వై కాంట్ యూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్? మన క్లాసెస్ మీకు నచ్చుతున్నట్టయితే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా 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 మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ క్లాస్లోకి వెళ్దాం, వినాలమ్మా. సో నౌ let us try to answer this fundamental question, what exactly is the meaning of this word witchcraft? As you all know that Malinowski, one of the very important British anthropologists,
He actually classified magic into two parts. One is the white magic and second one black magic. So white magic ante enti? If you use supernatural powers, supernatural means to solve people problems or to ensure well-being of people, dani white magic ane పేరుతో పిలుస్తాం. బ్లాక్ మ్యాజిక్ ఆన్ ద అదర్ సైడ్ అదర్ పీపుల్ని హార్మ్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి సూపర్ న్యాచురల్ మీన్స్ని వాడితే దాన్ని బ్లాక్ మ్యాజిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ బ్లాక్ మ్యాజికే విచ్ క్రాఫ్ట్గా మనం చెప్తాం. విచ్ క్రాఫ్ట్ ఈజ్ యాక్చువల్లీ ఎ బిలీఫ్ ఇన్ కాజింగ్ హార్మ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈవెంట్స్ త్రూ మిస్టికల్ ఆర్ సూపర్ న్యాచురల్ మీన్స్గా చెప్తాం. హౌ ఆంథ్రోపాలజీ డిఫైన్స్ దిస్ వెరీ వర్డ్ సూపర్ న్యాచురల్ ఈజ్ ఎనీథింగ్ that people actually believe in existence, but it falls out of the laws of natural science, the laws of natural world. ఏదైనా సైన్స్ ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే బట్ స్టిల్ పీపుల్ దాన్ని బిలీవ్ చేస్తే, పీపుల్ వాళ్ళ కల్చర్ వాళ్ళ వాల్యూస్లో దాన్ని సెంటర్గా మార్చుకుంటే దాన్ని సూపర్ న్యాచురల్ థింగ్ అనిగా మనం చెప్తాం. సో ది సూపర్ న్యాచురల్ మీన్స్ ఆర్ మిస్టికల్ మీన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఎదుటి మనిషిని హార్మ్ చేయాలనేటటువంటి బిలీఫ్ ఏదైతే ఉందో దాని ద ప్రాక్టీస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్గా మనం చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇవాన్స్ ప్రిచర్డ్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బ్రిటిష్ సోషల్ ఆంథ్రోపాలజిస్ట్, ఆయన దిస్ విచ్ క్రాఫ్ట్ అండ్ సాసరీని డిస్టింగ్విష్ చేయడం అనేది జరిగింది, వాటిని పర్ఫెక్ట్గా డిఫైన్ చేయడం అనేది జరిగింది. ఇంతకీ విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి, సాసరీ అంటే ఏంటి? విచ్ అంటే మంత్రసాని అని చెప్పి అర్థం. సో విచ్ క్రాఫ్ట్ ఈజ్ యాక్చువల్లీ ఇనేట్, బై బర్త్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇట్స్ అన్ అన్కాన్షియస్ ఎబిలిటీ టు హార్మ్ అదర్స్, ఆఫెన్ ఇన్హెరిటెడ్, వంశపారంపర్యంగా రావడం అనేది జరుగుతుంది. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. హ్యారీ పాటర్కి పుట్టుకతోనే కొన్ని మంత్ర విద్యలు ఏవైతే ఉంటాయో అవి ఇన్హెరెంట్గా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో హ్యారీ పాటర్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ విచ్ క్రాఫ్ట్, ద ప్రాక్టీస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్గా మనం చెప్తాం. వెరస్ సార్సరీ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇట్స్ అన్ ఇంటెన్షనల్ హార్మ్ త్రూ రిచువల్స్, స్పెల్స్ అండ్ సబ్స్టెన్సెస్. తాంత్రిక పూజలు, తాంత్రిక మంత్రాలు, లేకపోతే బొమ్మలు లాంటివి వాడతారు కదా, సూదులతో గుచ్చుతూ ఉంటారు. సో ఇవన్నీ సార్సరీ కింద వస్తుంది. దో ద ఆబ్జెక్టివ్ ఆర్ ఇంటెన్షన్ బిహైండ్ బోత్ విచ్ క్రాఫ్ట్ అండ్ సార్సరీ ఏంటి, టు హార్మ్ అదర్స్ అయినప్పటికీ విచ్ క్రాఫ్ట్ ఇన్నేట్గా ఇన్హెరిట్ చేయబడ్డమైనటువంటిది జరుగుతుంది. వెరాస్ సార్సరీ విల్ బి లెర్న్డ్, దాన్ని యూజువలీ పీపుల్ నేర్చుకుంటారన్నమాట. బట్ వై దిస్ విచ్ క్రాఫ్ట్ ఆర్ సార్సరీ ఇన్ దట్ కేస్ ఫ్యాసినేటెడ్ మెనీ ఆంథ్రోపాలజిస్ట్ అండ్ మెనీ ఎథ్నాలజిస్ట్. ఎందుకు చాలామంది ఆంథ్రోపాలజిస్ట్ అండ్ ఎథ్నాలజిస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఆర్ సార్సరీ వీటిని స్టడీ చేద్దామని చెప్పి అనుకున్నారు? బికాస్ ఆఫ్ ఇట్స్ యూనివర్సల్ నేచర్. ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ సొసైటీస్లో, కాంప్లెక్స్ ఆర్ ఇండస్ట్రియల్ సొసైటీలో మనం దిస్ పర్టికులర్ విచ్ క్రాఫ్ట్ ట్రెడిషన్ ఏదైతే ఉందో మనం గమనిస్తాం. ఈవెన్ ద వెస్టర్న్ క్యాపిటలిస్ట్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ద ప్రాక్టీస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్, ద ఎక్యూజిషన్స్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ మనం గమనిస్తాం. అండ్ దాంతోపాటు ద ప్రిమిటివ్ ఆర్ ట్రెడిషనల్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ కూడా మనం ద ప్రాక్టీస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అనేటటువంటిది చూస్తాం. దో ద ఫార్మ్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అనేటటువంటిది ఓవర్ ద టైమ్ ఎవాల్వ్ అవుతూ వస్తున్నప్పటికీ, ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తున్నప్పటికీ, పీపుల్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ ద కల్చర్స్ హ్యాడ్ దర్ బిలీఫ్ ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. వై? Almost all the cultures, they believe in supernatural powers, supernatural spirits, isn't it? ఎక్కడైతే సూపర్ న్యాచురల్ పవర్స్ని, స్పిరిట్స్ని బిలీవ్ చేస్తారో అక్కడ తప్పకుండా ద ప్రాక్టీసెస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఆర్ సార్సరీ, దో ద నేమ్స్ మే చేంజ్, వాటిని బిలీవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో వై ది సూపర్ న్యాచురల్ ప్రాక్టీసెస్ బికేమ్ integral parts of almost all the cultures and almost all the communities. This particular question fascinated many anthropologists, many ethnologists, and this very curiosity has driven them towards the study on the practices of witchcrafts or sorcery. Clarity వచ్చిందని అనుకుంటున్నాను, right? And many functionalists in anthropology, functionalist అంటే they always focus on the functions that something can serve. Whatever the thing that exists in the society, that always inevitably serve some functions. అందుకే అవి హ్యూమన్ సోషల్ సిస్టంలో భాగం అని చెప్పి ఫంక్షనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రైమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ. ఎందుకు క్రైమ్ ఉంది అంటే క్రైమ్ మే సర్వ్ సమ్ పర్టికులర్ ఫంక్షన్స్ టు ద సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందంటే దట్ విల్ సర్వ్ సమ్ పర్టికులర్ ఫంక్షన్స్ టువర్డ్స్ ద హ్యూమన్ కైండ్, రైట్, టువర్డ్స్ మ్యాన్ కైండ్.
సో అది ఫంక్షనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఈవెన్ దిస్ విచ్ క్రాఫ్ట్ ఆర్ సాసరీ లాంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో దే ఆల్సో సర్వ్ సమ్ పర్టికులర్ ఫంక్షన్స్ అని చెప్పి ఫంక్షనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిలీవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో మరి అకార్డింగ్ టు సమ్ ఫంక్షనలిస్ట్ దీస్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆర్ ప్రాక్టీసెస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఆర్ సాసరీ ఎలాంటి ఫంక్షన్స్ సర్వ్ చేస్తాయంట? దే సర్వ్ యాజ్ ఎక్స్ప్లనేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ మిస్ఫార్చ్యూన్స్ లైక్ ఇల్నెస్, డెత్, డిజాస్టర్స్. మోడర్న్ సైన్స్ ఆర్ న్యాచురల్ సైన్స్ సమాధానం చెప్పలేనటువంటి ఆర్ సమాధానం చెప్తున్నప్పటికీ పీపుల్ యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీస్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఒక పలానా రోగం వచ్చింది అని చెప్పి పీపుల్కి తెలియలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, విచ్ క్రాఫ్ట్ ఎవరో ఒకరు చేతబడి చేశారు అనే విధంగా ఆ ఇల్నెస్ వెనుక ఉన్నటువంటి కాజ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. పలానా వ్యక్తి చనిపోయారు అనుకోండి, ఎందుకు చనిపోయాడో తెలియదు అనుకోండి, పలానా వ్యక్తి చేతబడి చేశారు అనే విధంగా ఆ పర్టికులర్ డెత్కి కాజ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద ఆఫ్రికన్ కమ్యూనిటీస్లో హెచ్ఐవి ఎయిడ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అండ్ దాంతోపాటుగా ఇల్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా వరకు ఆఫ్రికన్ కమ్యూనిటీస్లో దిస్ పర్టికులర్ విచ్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని కారణంగా చూపిస్తారు. పలానా వ్యక్తి చేతబడి చేయడం వల్ల ఆర్ పలానా వ్యక్తి మీద మంత్రం ప్రయోగించడం వల్ల వాళ్ళు బారిన పడ్డారు లేకపోతే వాళ్ళు చనిపోయారు అని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సి ఆల్వేస్ హ్యూమన్స్ ట్రై టు ఫైండ్ అవుట్ గ్రాటిఫికేషన్ బై నోయింగ్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్. సో దిస్ పర్టికులర్ రీజన్స్ ఏవైతే ఉంటాయో మనకి మోడర్న్ సైన్స్ అనేటటువంటిది ఎవాల్వ్ అవ్వకముందు ప్రీ మోడర్న్ టైమ్స్లో రీజన్ అనేటటువంటిది ప్రతిదానికి రీజన్ ఏది ఇచ్చేది, రిలీజియన్ ఇవ్వడం అనేటువంటిది జరిగేది. పలానా రోగం ఎందుకు వచ్చింది అంటే పలానా పాపం చేయడం వల్ల అని కానీ లేకపోతే దేవుడు నీకు ఇచ్చాడని చెప్పి కారణాలు చెప్పేవాళ్ళు. భూకంపానికి కారణం దేవుడు, తుఫానులకి, సైక్లోన్స్కి, హరికెన్స్కి ప్రతిదీ దేవుడే కారణంగా ఒకప్పుడు చెప్పడం అనేది జరిగింది. బట్ ఎప్పుడైతే మోడర్న్ టైమ్స్లో సైన్స్ అనేటటువంటిది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో లాజికల్ గ్రాటిఫికేషన్ ఏదైతే ఉందో అది పీపుల్కి రావడం అనేటటువంటిది జరిగింది. నాట్ ఓన్లీ రీజన్స్ మాత్రమే కాదు, లాజిక్తో కూడిన రేషనాలిటీతో కూడినటువంటి రీజన్స్ ఏవైతే ఉంటాయో పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకోవడం మొదలుపెట్టారు. సైన్స్ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేయడం అనేది జరిగింది. సైన్స్ పీపుల్ యొక్క పెయిన్ని దూరం చేయడం అనేటువంటిది జరిగింది. సైన్స్ పీపుల్ తాము ప్రేమించినటువంటి వ్యక్తులకి ఎక్స్ట్రా లైఫ్ని ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ దట్ అట్రాక్టెడ్ హ్యూమన్స్ టువర్డ్స్ సైన్స్. ఇప్పటివరకు చాలా వరకు వెస్టర్న్ కల్చర్స్లో ఎథిస్టులుగా అంటే ఏ దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే, సైన్స్ని నమ్మే వాళ్ళు ఉన్నారు అంటే సైన్స్ పీపుల్కి చాలా ఉపయోగపడడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్? పీపుల్ ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అవుట్ రీజన్స్, ట్రై టు ఎక్స్ప్లోర్ ద రీజన్స్ బిహైండ్ ఎ పర్టికులర్ ఫినామినా. ఫస్ట్ ఎర్లియర్ టైమ్స్లో రిలీజన్ ఇచ్చింది, తర్వాత మోడర్న్ సైన్స్ వాళ్ళకి రీజన్స్ చెప్పడం మొదలుపెట్టింది విత్ లాజిక్, విత్ రేషనాలిటీ. సో ద సేమ్ ఎక్స్ప్లెనేటరీ ఫ్రేమ్వర్క్ సైన్స్ ఆన్సర్ చేయలేనటువంటివి ఎస్పెషల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి కాబట్టి దీస్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాజిక్ లైక్ విచ్ క్రాఫ్ట్ అవ్వచ్చు లేకపోతే సాసరీ అవ్వచ్చు. సో అందుకు పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఇప్పటికీ దీన్ని బిలీవ్ చేస్తూ ఉన్నారు. దట్స్ వై దిస్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాజిక్ ఆర్ రిలవెంట్ ఈవెన్ టుడే అని చెప్పి ఆంథ్రోపాలజిస్టులు ఎవరైతే ఉంటారో, ఎథ్నాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా నమ్ముతున్నారమ్మా. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్, దో ఇట్ వాజ్ ఎ ఫినామినన్ ఫ్రమ్ ప్రీ క్రిస్టియానిటీ ఎరా. క్రిస్టియానిటీ అనేటువంటిది ఒక మతంగా డెవలప్ అవ్వక ముందుగానే పీపుల్ యూజ్ టు బిలీవ్ ఇన్ నేచర్ ఆర్ నేచురల్ స్పిరిట్స్ని బిలీవ్ చేసేవాళ్ళు. దీస్ నేచురల్ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇమిటేట్ చేయడం ద్వారా విచ్ క్రాఫ్ట్ అనేటువంటి ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఎవాల్వ్ అయినాయి అని చెప్పి ఆంథ్రోపాలజిస్ట్ బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ విచ్ హంటింగ్ యాక్టివిటీస్ అనేటువంటివి యూరోప్లో పెద్ద ఎత్తున 16th to 17th centuryలో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సుమారు 40,000 to 50,000 పీపుల్ని యూరోప్లో ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగింది. విచ్ క్రాఫ్ట్ అనేటటువంటి ప్రాక్టీస్కి పాల్పడుతున్నారు, ఎదుటి వాళ్ళని హార్మ్ చేస్తున్నారు, వాళ్ళ ఇల్నెస్కి, డెత్కి కారణం అవుతున్నారు అనేటటువంటి ఎలిగేషన్స్తో. అండ్ అన్ఫార్చునేట్లీ, మోస్ట్ సాడ్లీ, ఆల్మోస్ట్ ఆల్ ద విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ విచ్ క్రాఫ్ట్ మోస్ట్ వల్నరబుల్ సెక్షన్సే ఉమెన్ అండ్ దాంతోపాటు ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని విచ్చెస్ అనేటటువంటి ముద్ర వేసి వాళ్ళని హెరాస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇన్ పేట్రియార్కల్ సొసైటీ, పితృస్వామి సమాజాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఒకవేళ ఉమెన్ లీడర్షిప్ పొజిషన్స్లోకి వస్తున్నారనుకోండి, ఉమెన్ యొక్క అప్లిఫ్ట్మెంట్ పెరుగుతుంది అనుకోండి, సరిగ్గా అదే సమయంలో ఒక పలానా మహిళ మీద విచ్ మంత్రసాని అనేటువంటి ముద్ర వేసి వాళ్ళని అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ద మెజారిటీ డామినెంట్స్ దట్ ఆర్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే ఆర్ యూజింగ్ దిస్ ప్రాక్టీసెస్ లైక్ విచ్ హంటింగ్, లేబులింగ్ ఎ ఉమెన్ యాజ్ అ విచ్ and involving in violence against them as a means to subjugate them, as a means to control them, as a means to normalize gender discrimination అని చెప్పి
కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్ అండ్ ఎథనాలజిస్ట్ బిలీవ్ చేయడం అనేది ఉంది. సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ కూడా ఈ ప్రాక్టీస్ కుంది గమనించాలి. అండ్ దిస్ బర్నింగ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో ది సింబలైజ్ సొసైటల్ ఫియర్, సమాజంలో భయం ఏదైతే ఉందో దాన్ని రేకెత్తించేందుకు, రిలీజియస్ ఇంటాలరెన్స్, పలానా మతం వాళ్ళు నచ్చకపోతే వాళ్ళందరూ విచ్ హంటింగ్కి లేకపోతే విచ్ క్రాఫ్ట్కి పాల్పడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళ మీద వైలెన్స్కి పాల్పడడం, అండ్ దాంతోపాటు సొసైటల్ కంట్రోల్ కోసం పీపుల్ని విచ్చెస్గా లేకపోతే సోషలిస్ట్గా లేబుల్ చేసి హెరాస్ చేయడం అనేటువంటి జరుగుతుంది, రైట్? అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, why the practice of witchcraft or sorcery fascinated many anthropologists and ethnologists? The reason being its universality. One can see the global presence of these activities, these practices. Almost all the continents లో మనం విచ్క్రాఫ్ట్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్తాం. ఆఫ్రికాలో ఇల్నెస్ని, ఇన్ఫెర్టిలిటీని, డెత్ని కాజ్ చేయడానికి విచ్ క్రాఫ్ట్ అనేటువంటి ఉపయోగిస్తారని చెప్పి మంత్రదండాలు, చేతబడులు ఉపయోగిస్తారని చెప్తాం. ఇండియాలో కూడా అలాంటి బిలీఫ్సే, అలాంటి ఆలోచనలే ఉంటాయి. అండ్ మెలనీషియన్ ఐలాండ్స్లో గ్రూప్ ఆఫ్ పెసిఫిక్ ఐలాండ్స్, ఫిజీ, పపువా న్యూగినియా, సోలమన్ ఐలాండ్స్ అండ్ వనువాటు, దిస్ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ ఇట్ ఈస్ ఆఫెన్ టైడ్ టు పొలిటికల్ లీడర్షిప్ ఆర్ మార్జినలైజేషన్. దట్ సింప్లీ మీన్ ఒక మెజారిటీ సెక్షన్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి నువ్వు వ్యతిరేకిస్తే వాళ్ళు విచ్ క్రాఫ్ట్ ద్వారా నీకు ఇల్నెస్ని లేకపోతే డెత్ని కలగజేస్తారనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని ఇన్కల్కేట్ చేయడానికి ద ప్రాక్టీస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఆర్ సార్సరీని ఉపయోగిస్తారు ఈ పర్టికులర్ రీజన్స్లో. అండ్ మార్జినలైజేషన్ యాజ్ వెల్, సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని విచ్చెస్గా, సార్సరస్గా లేబుల్ చేసి వాళ్ళని డిస్క్రిమినేట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఈవెన్ ఇండియాలో కూడా చూస్తే దిస్ విచ్ క్రాఫ్ట్ ఎక్విజిషన్స్ ఏవైతే ఉన్నాయో ద లింక్ టు సూపర్ స్టిషన్స్, బిలీవ్ ఇన్ సూపర్ న్యాచురల్ పవర్స్, మూఢనమ్మకాలు, లేదా సోషియో ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్స్, అన్ఈవెన్ ఎకనామిక్ డెవలప్మెంట్, దాంతోపాటుగా క్రైమ్కి దారితీయడం అనేటువంటి జరుగుతుంది. విచ్ హంటింగ్ అనేటువంటిది ఇండియాలో వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్ ఇన్ ద రీజియన్స్ లైక్ బీహార్, జార్ఖండ్ అండ్ దాంతోపాటు వెస్ట్ బెంగాల్ అండ్ ఈవెన్ సమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ విచ్ హంటింగ్ అనేటువంటిది చాలా చాలా ప్రాబ్లం. అంటే ఎవరైనా ఒక ఉమెన్ని విచ్ అనేటటువంటిగా లేబుల్ చేసి ముద్ర వేసి వాళ్ళ మీద వైలెన్స్కి పాల్పడడం అనేది జరుగుతుంది. హెయిర్ కట్ చేస్తారు, పళ్ళు పీకేస్తారు, రాళ్లతో కొడతారు, ఇలాంటివి మనం చూడొచ్చు. రీసెంట్గా హైతీలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్, ఒకవేళ విచ్ క్రాఫ్ట్ మీద మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు కేస్ స్టడీగా ఉపయోగించవచ్చు. రీసెంట్గా కరీబియన్ నేషన్ నేమ్డ్ హైతీ, అక్కడ ఒక గ్యాంగ్ లీడర్, గ్రూప్ ఆఫ్ పీపుల్, మోస్ట్లీ ఎల్డర్స్, వాళ్ళు విచ్ క్రాఫ్ట్ని ప్రాక్టీస్ చేస్తున్నారనేటువంటి నెపంతో, ఉద్దేశంతో సుమారు 184 పీపుల్ని సజీవంగా దహనం చేయడం అనేది జరిగింది. దహనం చేసి సముద్రంలో డెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని విడిచిపెట్టడం అనేది జరిగింది. సో ఆ గ్యాంగ్స్టర్ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో అతనికి చేతబడి చేసి చంపేశారు అనేటటువంటి ఒక నెపంతో, అనేటటువంటి ఒక బిలీఫ్తో, రైట్? ఈ కేస్ స్టడీ ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా ఎగ్జాంపుల్ కింద ఉపయోగించవచ్చు. విచ్ క్రాఫ్ట్ ఆర్ మ్యాజిక్ మీద క్వశ్చన్ అనేటటువంటిది ఏ పేరైతే. సో నౌ లెట్ us look at anthropological perspective to the practice of witchcraft. How anthropological studies look at this particular practice of witchcraft తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ ఫంక్షనలిస్ట్ పర్స్పెక్టివ్. These functionalists always focus on functions that a particular phenomenon serve in a particular society, serve to the humankind. ఒక పర్టికులర్ థింగ్ హ్యూమన్ సొసైటీలో ఎగ్జిస్ట్ అయి ఉంది అంటే ఇట్ సర్వ్స్ అ పర్టికులర్ ఫంక్షన్ అని చెప్పి ఫంక్షనలిస్ట్ బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. ద సేమ్ వే విచ్ క్రాఫ్ట్ బిలీఫ్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ ద సొసైటీస్లో యూనివర్సల్గా ఉంది అంటే ఇట్ సర్వ్స్ అ పర్టికులర్ ఫంక్షన్ అనే విధంగా ఫంక్షనిస్ట్ బిలీవ్ చేస్తారు. దిస్ విచ్ క్రాఫ్ట్ బిలీఫ్ ఆర్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇట్ యాక్ట్ యాజ్ ఎ సోషల్ సేఫ్టీ వాల్వ్ అని చెప్పి ఫంక్షనిస్టులు బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రొవైడింగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ మిస్ఫార్చ్యూన్ అండ్ మెయింటైనింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రాప్ ఫెయిల్ అయింది అనుకోండి, క్రాప్ ఫెయిల్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ అనేటువంటి ఉండొచ్చు. ఆర్మీ యొక్క ఇంపవర్మెంట్ ఉందనుకోండి, పోవర్టీ ఉందనుకోండి, దానికి కూడా మల్టిపుల్ రీజన్స్ అనేటువంటి ఉండొచ్చు. వన్ రీజన్ బీయింగ్ మీకు కావాల్సినటువంటి రిసోర్సెస్ని వేరే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, అవునా కదా? ఒకవేళ మీ ఇంపవర్మెంట్కి కారణం మీ రిసోర్సెస్ ఇంకొకరి చేతుల్లో కాన్సన్ట్రేట్ అవ్వడం కానీ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం అని కానీ మీకు తెలిసిందనుకోండి, కాన్ఫ్లిక్ట్ వస్తుందా లేదా? ఆర్డర్ దెబ్బతింటుందా లేదా? క్రైసిస్ బిల్డ్ అవుతుందా అవదా? అవుతుంది. అదే లేదు, నువ్వు క్రాప్ ఫెయిల్ అవ్వడానికి నీ మిస్ఫార్చ్యూనే కారణం, లేకపోతే చేతబడే కారణం, నీ మీద మంత్రాలు ప్రయోగించడమే కారణం అని చెప్పారనుకోండి, ఓకే ఎవరో నాకు చేతబడి చేసి ఉంటారు అందుకే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి నువ్వు సర్దుకుపోతావా లేదా? సర్దుకుపోతావు. సో నీ యొక్క మిస్ఫార్చ్యూన్కి ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్గా, ఒక సేఫ్టీ వాల్ ఫర్ ద సొసైటీగా విచ్ క్రాఫ్ట్ అనేటటువంటిది యాక్ట్ చేస్తుంది. ద విచ్ క్రాఫ్ట్ బిలీవ్స్ యాక్ట్ చేస్తాయని చెప్పి ఫంక్షనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు. ఇవాన్స్ ప్రిచర్డ్ ఫర్ ఎగ్జాంపుల్, హూ ఇస్ ఎ ప్రామినెంట్ బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్, సూడాన్కి చెందినటువంటి
అజాండే ట్రైబ్ ఎథ్నిక్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద జరిపినటువంటి స్టడీలో ఆయన ఏం చెప్పారంటే విచ్ క్రాఫ్ట్ రేషనలైజెస్ ఇట్ యాడ్స్ లాజిక్ టు మిస్ఫార్చ్యూన్, ఇట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మిస్ఫార్చ్యూన్ సచ్ యాజ్ ఫెయిల్డ్ క్రాప్స్ ఆర్ ఇల్నెస్ ఎట్సెట్రా. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మలేరియా వచ్చింది, మలేరియాకి కారణం ఏంటి? దోమలు కుట్టడం కారణం. సో గవర్నమెంట్స్ నిజంగా శానిటేషన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసిన గవర్నమెంట్ బాడీస్ నిజంగా దోమలు అనేవి అంత ఉంటాయా? ఉండవు. మలేరియా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. బట్ ఈ విషయం అనేటటువంటిది మీకు తెలియకముందే ఎవరో మీకు ఇలా చేతబడి చేశారు అందుకే మీకు మలేరియా వచ్చిందని చెప్తే పీపుల్ గవర్నమెంట్స్ మీద కానీ లేకపోతే ద కోర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్ చేసే అవసరం ఉంటుందా? అటాక్ చేయడం అనేది జరుగుతుందా? జరగదు. సో ఫంక్షనిస్టులు ఏం చెప్తారు? విచ్ క్రాఫ్ట్ బిలీవ్స్ అనేటువంటి ఒక సోషల్ సేఫ్టీ వాల్ కింద యాక్ట్ చేస్తాయని చెప్పి సర్వ్స్ దట్ పర్టికులర్ ఫంక్షన్ అని చెప్పి ఫంక్షనిస్టులు చెప్తారు. నౌ లెట్ us look at structuralist perspective. Just like functionalists always focus on functions, structuralists always focus on structures that govern the society, structures that frames the rules for the society. For example, ఒక కార్ ఉంది, ఆ కార్లో చాలా కంపోనెంట్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని ఒక స్ట్రక్చర్డ్ వేలో నువ్వు ఆర్గనైజ్ చేస్తేనే కార్ నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ విధంగా పెర్ఫామ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. హ్యూమన్ బాడీ అనేటటువంటిది ఉంది, బాడీలో వేరియస్ పార్ట్స్ వేరియస్ ఆర్గాన్స్ ఉంటాయి. అవన్నీ ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్లేస్ చేయబడినట్టు ఉంటేనే, ఒక స్ట్రక్చర్డ్ వేలో ఆర్గనైజ్డ్గా ప్లేస్ చేయబడి ఉంటేనే, పనిచేస్తేనే హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో హెల్తీగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అఫ్ కోర్స్ ఒక కారు ఒక బాడీకి స్ట్రక్చర్ అనేటటువంటిది డిఫైన్ చేసినట్టుగా అబ్స్ట్రాక్ట్ ఫామ్ లైక్ సొసైటీని మనం ఆ విధంగా సోషల్ స్ట్రక్చర్ని మనం ఆ విధంగా ఇల్లుస్ట్రేట్ చేయగలమా అంటే చేయలేం. బట్ ది స్ట్రక్చరలిస్ట్ ఏం బిలీవ్ చేస్తారు అంటే ఈవెన్ సొసైటీలో కూడా చాలా కంపోనెంట్స్ ఉంటాయి. ఈ కంపోనెంట్స్ అన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అవుతూ ఒక స్ట్రక్చర్డ్ వేలో ఆర్గనైజ్ అవ్వడం ద్వారా మాత్రమే ఒక సొసైటీ ఏ విధంగా వర్క్ చేయాలనే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో ఆ విధంగా వర్క్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ అనేవి వచ్చాయనుకోండి, ఇట్ విల్ నెవర్ యాక్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. రైట్? సో స్ట్రక్చరిస్ట్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో ఉన్నటువంటి వేరియస్ స్ట్రక్చర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వేరియస్ కంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో హౌ దే ఆర్ రిలేటెడ్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్ టు మెయింటైన్ ద పర్సీవ్డ్ సోషల్ స్ట్రక్చర్ ఆర్ ఆర్డర్ అనే విధంగా వాళ్ళు స్టడీ చేయడం అనేది జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చరలిస్ట్ లెవి-స్ట్రాస్, ఎ ఫ్రెంచ్ ఎథ్నాలజిస్ట్, ఆయన ఏం చెప్తారు? విచ్ క్రాఫ్ట్ రిఫ్లెక్ట్స్ మెంటల్ ఫ్రేమ్వర్క్స్ దట్ షేప్ కల్చరల్ మీనింగ్స్ అండ్ స్ట్రక్చర్స్. విచ్ క్రాఫ్ట్ అనేటటువంటిది సొసైటీలో కంపోనెంట్, అదేం చేస్తుంది? దట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ మెంటల్ ఫ్రేమ్వర్క్ దట్ షేప్ కల్చరల్ మీనింగ్స్ అండ్ స్ట్రక్చర్స్. పీపుల్ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని గవర్న్ చేయడం అనేది జరుగుతుంది. పీపుల్ యొక్క యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్న్ చేయడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పి లెవి-స్ట్రాస్ చెప్పడం అనేది జరుగుతుంది. సొసైటీస్ యూజ్ విచ్ క్రాఫ్ట్ బిలీఫ్స్ టు డిఫైన్ బౌండరీస్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. సో ఏది మంచిది ఏది చెడు అని క్లియర్గా డిఫైన్ చేయడానికి విచ్ క్రాఫ్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పలానాది చెడు అన్నారనుకోండి, ఆ చెడు వైపు ఎవరైనా వెళ్తారా? వెళ్ళే ప్రయత్నం చేయరు. పలానాది మంచి అని చెప్పారనుకోండి, మంచి వైపు వెళ్తారు లేదా? తప్పకుండా వెళ్తారు. సో పీపుల్ యొక్క యాక్షన్స్ని గవర్న్ చేయడానికి విచ్ క్రాఫ్ట్ ఈస్ బీయింగ్ యూజ్ యాజ్ ఎ టూల్, యూజ్డ్ యాజ్ ఎ మీన్స్ అనే విధంగా స్ట్రక్చరిస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నౌ లెట్ us లుక్ ఎట్ ద సింబాలిక్ పర్స్పెక్టివ్. విచ్ క్రాఫ్ట్ అనేటటువంటిది కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని సింబలైజ్ చేస్తుందని చెప్పి కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్ బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ యాక్చువల్లీ సింబలైజెస్ ద ప్రివలెన్స్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ యాజ్ విచ్ క్రాఫ్ట్ మోస్ట్ రిలేటెడ్ టు ఉమెన్కి మాత్రమే రిలేట్ అవ్వడం అనేది జరుగుతుంది. వేరే సాసరీ ఏదైతే ఉందో విచ్ కెన్ బి లెర్న్డ్, అది బోత్ మెన్ అండ్ ఉమెన్కి రిలేట్ అయినప్పటికీ అసోసియేట్ అయినప్పటికీ విచ్ క్రాఫ్ట్ ఓన్లీ ఉమెన్కి మాత్రమే అసోసియేట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. పవర్ డైనమిక్స్, ద వే ద పవర్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్, ద వే ద పవర్ కెన్ బి యూజ్డ్, ద వే ద పవర్ కెన్ బి చేంజ్డ్, దాని గురించి కూడా విచ్ క్రాఫ్ట్ సింబలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సోషల్ టెన్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఈ సొసైటీ ఆర్ ఇన్ ఏ కల్చర్ వేర్ విచ్ క్రాఫ్ట్ ఎగ్జిస్ట్ పెర్సిస్, అక్కడ సోషల్ టెన్షన్స్ కూడా ఉంటాయని చెప్పి మనం ఈజీగా గమనించాలి. రైట్? ఇట్ యాక్ట్స్ ఎస్ సింబల్, ఒక చిహ్నం లాగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. స్టీఫెన్ ఇన్ మెలనీషియా వేర్ సాసరీ ఈజ్ లింక్ టు డామినెన్స్ వైల్ విచ్ క్రాఫ్ట్ ఈజ్ అసోసియేట్ విత్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ అని చెప్పడం అనేది జరిగింది కదా. సోసరీ అనేటటువంటిది డామినెన్స్ కింద ఒక సిగ్నిఫికెంట్ పవర్ కింద సింబలైజ్ చేయిస్తే విచ్ క్రాఫ్ట్ని మార్జినలైజ్ ఇండివిజువల్స్కి అటాచ్ చేయడం, అసోసియేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో విచ్ క్రాఫ్ట్ ఈజ్ యాక్చువల్లీ యాక్టింగ్ యాజ్ అ సింబల్ హియర్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఆర్ సోషల్ టెన్షన్స్ ఆర్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నౌ లెట్ us look at క్రాస్ కల్చరల్ వేరియేషన్స్ ఇన్ విచ్ క్రాఫ్ట్. ఆఫ్రికాలో మనం చూస్తే ఇట్ ఈస్ బిలీవ్స్ టు కాజ్ మిస్ఫార్చ్యూన్స్ లైక్ ఇల్నెస్, ఇన్ఫెర్టిలిటీ ఆర్ డెత్ అని చెప్పి మనం చెప్పుకున్నాం.
వైలెన్స్ అండ్ కిల్లింగ్స్కి దారితీయడం అనేది జరుగుతుంది. చాలా చాలా ప్రాబ్లమ్స్కి, సోషల్ కాన్ఫ్లిక్ట్స్కి విచ్ క్రాఫ్ట్ దారితీయడం అనేది జరిగింది ఆఫ్రికన్ కాంటినెంట్లో. హైతీలో రీసెంట్ మ్యాసకర్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ ఎగ్జాంపుల్. మెలనీషియాలో చూస్తే సోర్సరీ ఈస్ టైడ్ టు పొలిటికల్ ఎలీట్స్ వైల్ విచ్ క్రాఫ్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ చెప్పడం అనేది జరిగింది. ఇండియాలో విచ్ క్రాఫ్ట్ అనేటటువంటిది రూరల్ ఏరియాస్లో మనం ఎక్కువగా గమనించవచ్చు. ల్యాండ్ డిస్ప్యూట్స్, సూపర్స్టిషన్స్ అండ్ పోవర్టీకి అసోసియేట్ అయినటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒకవేళ ఒక వ్యక్తికి ఒక కుటుంబంతో భూతగాదాలు ఉన్నాయనుకోండి, ఆ కుటుంబం యొక్క పెద్ద ఆవిడ ఎవరైతే ఉంటారో ఆవిడని విచ్ కింద లేబుల్ చేసి ఆవిడ మీద ట్యాక్స్ అనేటటువంటివి చేస్తారు, రైట్? అండ్ యూజువల్లీ ఆల్ ద ఆపర్చునిటీస్కి యాక్సెస్ ఏదైతే ఉందో వాటిని దూరం చేస్తారు ఈ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి. సో వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు దిస్ పర్టికులర్ విచ్ హంటింగ్ ఏదైతే ఉందో, లేదా విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల. ఏషియాలో ముఖ్యంగా చైనా అండ్ జపాన్ లాంటి ప్రదేశాల్లో బ్రాడర్ స్పిరిచువల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఆల్మోస్ట్ ఇది ఇంటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇండియాలో కూడా ద వర్షిప్ ఆఫ్ గాడెసెస్ ఎప్పుడైతే భూమిలోకి రావడం అనేది జరిగిందో, ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద హిందూయిజంలోకి విచ్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీన్ని అసోసియేట్ చేయడం మొదలుపెట్టారు. వెస్టర్న్ వరల్డ్ చూడండి హిస్టారికలీ టైడ్ టు సాతానిజం. మన క్రిస్టియానిటీలో సాతాన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్స్ అ నెగటివ్ పవర్, ఈవిల్ పవర్గా మనం చెప్పొచ్చు. దానికి అసోసియేట్ అయినటువంటిది సాతాన్తో రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళే విచ్చెస్ అని చెప్పి చాలామంది బిలీవ్ చేస్తారు వెస్టర్న్ వరల్డ్లో. బట్ ఈస్ నౌ రివైవ్డ్ యాజ్ నియో పగాన్ మూమెంట్స్ లైక్ విక్కా, ఫోకసింగ్ ఆన్ నేచర్ అండ్ ఫెమినిజం. సో దిస్ నియో పగన్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇట్ ఈస్ యాక్చువల్లీ రిలీజియస్ అప్హీవల్గా మనం చెప్పొచ్చు. ప్రీ క్రిస్టియానిటీ ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో, బిలీవ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మళ్ళీ పీపుల్ బిలీవ్ చేయాలి. బిలీవ్ ఇన్ ద నేచర్ ఆర్ నేచురల్ స్పిరిట్స్ అనే బిలీవ్స్ కలిగి ఉండాలి. ముఖ్యంగా ద బ్రాడర్ జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన మూమెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో దానికి తోడుగానే నియో పగన్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ నియో పగన్ మూమెంట్స్లో ద బిలీఫ్ విల్ బీ జస్ట్ లైక్ నేచర్ ఈజ్ బోత్ ఫెమినైన్ యాజ్ వెల్ యాజ్ మస్కిలిన్ అని చెప్పి బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. సో రెండు మోస్ట్ ఇంపార్టెంట్, అంటే మగాడితో పాటు ఆడది కూడా చాలా ఇంపార్టెంట్ బిలీఫ్ ఇది క్యారీ చేస్తుంది కాబట్టి. సో మనకు మోడర్న్ వరల్డ్లో స్టార్ట్ అయినటువంటి దిస్ జెండర్ ఈక్వాలిటీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి తోడుగా దిస్ నియో పగన్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఊపందుకోవడం అనేటువంటిది జరిగింది. ద బిలీఫ్ ఇన్ నేచర్ అండ్ నేచురల్ స్పిరిట్స్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ రైట్ నౌ అనేటువంటి బిలీఫ్ ఇవి క్యారీ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ వెస్టర్న్ వరల్డ్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ ద సొసైటీస్లో మనకి యూనివర్సల్గా దిస్ విచ్ క్రాఫ్ట్ బిలీఫ్ ఏదైతే ఉందో ఇది కనిపిస్తూ ఉంటుందమ్మా. సో ఇండియాలో విచ్ క్రాఫ్ట్ విషయానికి వస్తే రూరల్ అండ్ ట్రైబల్ రీజియన్స్లో ముఖ్యంగా జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రీజియన్లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. యాన్యువల్లీ ప్రతి ఏటా ఇండియాలో 2500 to 3000 కేసెస్ అనేటటువంటివి రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మేజర్ ఇష్యూస్ అసోసియేట్ విత్ విచ్ క్రాఫ్ట్ ఏంటి అంటే జెండర్ బేస్డ్ వైలెన్స్. ఉమెన్ ఎస్పెషల్లీ విడోస్ ఆర్ సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేయబడతారు. ఎందుకంటే మెన్కి అనుగుణంగా కావాల్సినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ యాక్సెప్టెన్స్ అవ్వచ్చు, ఇలాంటి విషయాల్లో వీళ్ళు అనుగుణంగా నడిచిపోతే వాళ్ళు విచెస్గా లేబుల్ చేసి వాళ్ళ మీద వైలెన్స్కి, అసాల్ట్కి పాల్పడడం అనేది జరుగుతుంది. ల్యాండ్ అండ్ రిసోర్ట్ డిస్ప్యూట్స్ విషయం కూడా వన్ ఆఫ్ ద వెరీ కీ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ. ఎక్విజిషన్స్ ఆఫ్ ఎన్ అరెస్ట్ డ్యూ టు డిస్ప్యూట్స్ ఓవర్ ప్రాపర్టీ ఆర్ సోషియో ఎకనామిక్ టెన్షన్స్. చెప్పాను కదా, ఒక మెజారిటీ గ్రూప్లో ఉన్నటువంటి పర్సన్ ఏం చేస్తారు, ఒకవేళ ఏమైనా లాస్ట్ తగదాలు ఉన్నాయనుకోండి, అవతల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విచెస్గా లేబుల్ చేసి వాళ్ళ మీద వైలెన్స్కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. సూపర్ స్టిషన్స్, ఇల్లిటరసీ అండ్ ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ అవేర్నెస్ కూడా ఈ విచ్ క్రాఫ్ట్ బిలీఫ్స్ ఇంకా ర్యాంపెంట్గా స్ప్రెడ్ అవ్వడానికి ఇండియాలో కారణంగా మనం చెప్పొచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 302 అండ్ 307 ఈ రెండు కూడా వైలెన్స్ డ్యూ టు విచ్ క్రాఫ్ట్ని అడ్రస్ చేస్తూ ఉన్నాయి. వేరే స్టేట్ గవర్నమెంట్స్ కూడా డిఫరెంట్ లాస్తో ముందుకు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ విచ్ క్రాఫ్ట్ ప్రివెన్షన్ యాక్ట్ 2001, రాజస్థాన్ ప్రివెన్షన్ ఆఫ్ విచ్ హంటింగ్ యాక్ట్ 2015, ఒడిషా ప్రివెన్షన్ ఆఫ్ విచ్ హంటింగ్ యాక్ట్ 2013. These are very important laws that were actually enacted to curb or control the practice of witch hunting in India. And if you look at the social and political implications, gender discrimination ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను. మెజారిటీ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ బిలీవ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్గా మనం చెప్పొచ్చు. 75 to 80% ఆఫ్ అక్యూజ్డ్ విచెస్ ఆర్ ఉమెన్. అండ్ ఇట్ యాక్చువల్లీ ఇంపోజ్డ్ యాజ్ ఎ మీన్స్ టు నార్మలైజ్ ప్యాట్రియార్కల్ కంట్రోల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఉమెన్ అవ్వచ్చు, ఎల్డర్లీ పీపుల్ అవ్వచ్చు, వీళ్ళ మీద ఎక్కువగా ఈ విచ్ హంటింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో జరుగుతాయి. అండ్ సోషల్ కంట్రోల్ యాజ్ వెల్. విచ్ క్రాఫ్ట్ ఎక్విజిషన్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ మోస్ట్లీ యూస్ టు మెయింటైన్ సోషల్ హైరార్కీస్ ఆర్ రిజాల్వ్ డిస్ప్యూట్స్. లైక్ పీపుల్ తమ రైవల్స్ని ఎలిమినేట్ చేయడానికి, వాళ్ళ పవర్ని కన్సోలిడేట్ చేసుకోవడానికి, రైట్, ఈ చేతబడులు ఇవన్నీ చేయించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇంకొన్ని అసోసియేటెడ్ ఛాలెంజెస్కి వస్తే అన్ఈవెన్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కెన్ బి ఏ సిగ్నిఫికెంట్ అవుట్కమ్ అమ్మ.
రైట్. సో విచ్ కాజ్ బిలీవ్స్ వల్ల ఎడ్యుకేషన్కి యాక్సెస్ కొంతమందికి సరిగ్గా ఉండదు, హెల్త్ కేర్కి యాక్సెస్ సరిగ్గా ఉండదు, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా స్లో డౌన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ యొక్క రిపోర్ట్ ప్రకారం 20,000 people, more than 20,000 people are accused of witchcraft annually in Africa, with many subjected to violence. చాలా మంది మీద హింస చెలరేగడం అనేటటువంటి జరుగుతుంది, ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతారు. రైట్, ఏ సిగ్నిఫికెంట్ ప్రాక్టీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే వాటిని నేను చూపిస్తాను. ఏ విధంగా మీకు దిస్ పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎపీర్ అవ్వచ్చు, మాట్లాడే ప్రయత్నం చేద్దామా, వినండి. సో కొన్ని యూపీఎస్సీ పీవైక్యూస్ చూడమ్మా. 2007లో షమనిజం మీద క్వశ్చన్ రావడం అనేది జరిగింది. షమనిజం ఈజ్ యాక్చువల్లీ ఏ బిలీఫ్ ఇన్ ఎ గాడ్ మ్యాన్ ఆర్ ప్రీస్ట్ డాక్టర్. సో కొన్ని సొసైటీస్లో మనం గమనించవచ్చు, పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళే హీల్ చేస్తూ ఉంటారు, వాళ్ళని స్పిరిచువల్ హీలర్స్గా కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆఫ్రికా అండ్ కాంబోడియా రీజియన్స్లో కూడా మనం ఇంపార్టెంట్ ఆంథ్రోపాలజికల్ స్టడీస్ జరగడం అనేది జరిగింది షమనిజం పైన. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దాని మీద క్వశ్చన్ వచ్చింది. 2005లో విచ్ క్రాఫ్ట్ అక్యూజిషన్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ స్ట్రెయిన్డ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్. ఎక్స్ప్లెయిన్ అని చెప్పి అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఇండియాలో మనం ఆల్రెడీ మాట్లాడాం, దిస్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో, అంటే 2 or more పీపుల్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి రావడం, ఫ్యామిలీస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి రావడం, వీటి కారణంగా విచ్ క్రాఫ్ట్ అక్యూజిషన్ అనేటువంటిది అవుట్కమ్ అనే విధంగా మనకు క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. సో ల్యాండ్ డిస్ప్యూట్స్, లేకపోతే రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్లో డిస్ప్యూట్స్, వాటి గురించి మెన్షన్ చేస్తారు. విచ్ క్రాఫ్ట్ అండ్ సార్సరీ, సో డిఫరెన్షియేట్ చేస్తూ అండ్ సిమిలారిటీస్ గురించి మెన్షన్ చేస్తూ వేరే ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్స్తో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. రిలీజియన్ అండ్ మ్యాజిక్, దిస్ 5th చాప్టర్లో ఎక్కువగా ఎపేర్ అయ్యే క్వశ్చన్. సైన్స్, రిలీజియన్, మ్యాజిక్, వీటి మధ్య డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్, ఇది కూడా ఒక స్టాండర్డ్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఏ విధంగా క్వశ్చన్ వచ్చినప్పటికీ మీ ఆన్సర్లో తప్పకుండా ఉండాల్సినటువంటివి రిలవెంట్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, యాజ్ వెల్ యాజ్ రిలవెంట్ ఆంథ్రోపాలజిస్ట్ నేమ్స్. నేను అందుకే కాన్షియస్గా ఏ క్లాస్ చెప్పినా రెలవెంట్ ఆంథ్రోపాలజిస్ట్ నేమ్స్ అండ్ వీలైతే వాళ్ళ వర్క్స్, వాళ్ళ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మీరు పర్ఫెక్ట్గా మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షమనిజం మీద మీకు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంట్రడక్షన్లో యూ కెన్ సింప్లీ రైట్ ద డెఫినేషన్ ఆర్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ షమనిజం. రీసెంట్గా న్యూస్లో ఉంటే దాన్ని రాస్తారు. అండ్ బాడీ పార్ట్కి వచ్చేటప్పుడు యూ కెన్ రైట్ అబౌట్ వేరియస్ ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్స్ లైక్ ఫంక్షనల్ పర్స్పెక్టివ్, స్ట్రక్చరల్ పర్స్పెక్టివ్, సింబాలిక్ పర్స్పెక్టివ్, ఆర్ ఈవెన్ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ ఆర్ ఎథ్నోసెంట్రిక్ పర్స్పెక్టివ్, వాట్ నాట్, ఆల్ దీస్ పర్స్పెక్టివ్స్ ఏవైతే ఉంటాయో రాసే ప్రయత్నం చేస్తారు. అండ్ టువర్డ్స్ ద ఎండ్ యూ నీడ్ టు రైట్ అబౌట్ ద క్రిటిసిజం యాజ్ వెల్. రిలవెంట్ క్రిటిసిజంని మెన్షన్ చేసి ఫైనల్గా రిలవెన్స్తో మీ ఆన్సర్ అనేటువంటిది ఎండ్ చేయొచ్చు. వీ ఫాలో ఏ వెరీ గుడ్ సిస్టమ్ ఇన్ అవర్ క్లాసెస్. సో ప్రతి క్లాస్ కూడా నేను ఆన్సర్ రైటింగ్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని నేను డిజైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇంకా మరిన్ని క్లాసెస్తో మనం ముందుకొద్దాం. మీకు మన క్లాసెస్ అన్ని నస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఆన్ డైలీ బేసిస్ రిలెంట్లెస్గా మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్కి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? ఆల్వేస్ రిమెంబర్, థింక్ ఐఏఎస్, థింక్ తారా. సైనింగ్ ఆఫ్, సాయిరామ్ సంపత్రావు. బాయ్ నాన్న.